నడుమున పెట్టి. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ఈ రోజు గుంటూరు జిల్లా నుంచి ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో పాల్గొనడానికి వచ్చిన ఈ నలుగురికి స్వాగతం, సుమస్వాగతం. ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ 3 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? మీరు చూస్తూ ఉన్నారు, సూపర్ స్టార్ మహిళ ఎపిసోడ్స్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా నడుస్తూ ఉన్నాయి. కాంపిటీషన్ చాలా స్టిఫ్ గా టఫ్ గా అవుతోంది. ఇవాళ వచ్చింది ఎవరు? కల్పన. హాయ్ సుమా. హాయ్ కల్పన. నేను గుంటూరు నుండి వచ్చాను. నా పేరు కల్పన, మా వారి పేరు ప్రసాద్. నాకు ఒకటే పాప, మా పాప పేరు వర్షిణి. ఓకే కల్పన. ధరణి. హాయ్ సుమా. ఈ సీజన్ లో కూడా నీకు మల్లెపూలు ఎక్కడ దొరికాయి అసలు? ఇప్పుడు మా గుంటూరులో బాగా దొరుకుతున్నాయి సుమా. ఇప్పుడు అదేంటి, మిర్చి బదులు మీరు ఇప్పుడు మల్లెపూలు పండిస్తున్నారా? అన్నీ పండిస్తున్నాం మేము. రాజధాని అయిపోయింది కదా ఇప్పుడు. ఓ అమరావతి వాళ్ళు మీరు. ఓహో, చెప్పండి ధరణి. నా పేరు ధరణి, నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా వారి పేరు సూర్య, నాకు ఒక పాప పేరు ఖుషి సయంతిక. మై హాబీస్ వాచింగ్ టీవీ. అదేంటి, ఖుషి సినిమా అప్పుడు పుట్టిందా మీ పాప? లేదు, రీసెంట్ గా 10 months బ్యాక్. మరి ఖుషి సయంతిక అని పెట్టారు. మీకు ఖుషిగా ఉండడం ఇష్టం అందుకనే కదా. మాలాగా. నాగ మల్లిక. హాయ్ సుమ గారు. నాగినివో భోగినివో గుంటూరు నుంచి వచ్చావో, మల్లికవో అల్లికవో. ఎవరివి నువ్వు? నేను గుంటూరు నుంచి వచ్చాను. అసిస్టెంట్ మేనేజర్ గా ముత్తూట్లో చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఇంకా మీ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటాము. థ్యాంక్ యూ. మీకు ఒక టాస్క్ ఇచ్చారు మా పిల్లలు, మీకు తర్వాత చెప్తాను. ఓహో, నాకు టాస్క్ ఇచ్చి పంపించారంట పిల్లలు. ధనలక్ష్మి గారు. హాయ్ సుమా. హాయ్. నేను గుంటూరు జిల్లా రెంటిచింతల మండలం నుంచి వచ్చాను. నాకు 3 పాపలు. హౌస్ వైఫ్ ని, వాచింగ్ టీవీ. మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం, మిస్ కాకుండా చూస్తా ఉంటాయి. అన్ని చెప్పేశారు మొత్తానికి. రాసుకున్న 10 పాయింట్లలో 10 చెప్పారు. వెరీ గుడ్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ధరణి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తిన్నది ఎరగాలంటే ఏం చేస్తారు? డాన్స్ చేయాలి. మార్కెట్ కి వెళ్లి ఏం తెచ్చుకుంటారు? కుళ్ళిపోయిన కూరగాయలు. హార్ట్ అటాక్ రాకుండా ఏం చెయ్యాలి? గుండెని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓటు హక్కు ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత. తలనొప్పి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? యాసిడ్ రాసుకోవాలి. తేనెతో ఏం చేస్తారు? పట్టుకోవాలి. తిన్నది అరగాలంటే ఏం చేస్తారు? డాన్స్ చేయాలి. డాన్స్ చేస్తారు. కరెక్ట్. ఇంకేమైనా చెప్పాలి మీరు? ఫినాయిల్ తాగాలి అలాంటిది ఏమైనా చెప్తే ఇచ్చేవాళ్ళం. మార్కెట్ కి వెళ్లి ఏం తెచ్చుకుంటారు? కుళ్ళిపోయిన కూరగాయలు. కుళ్ళిపోయిన కూరగాయలు ఏరి తీసుకొస్తారంట. హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలి? గుండెని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలాంటప్పుడే నాకు ఒక మంచి పాట గుర్తొస్తుంది. నీ మది చల్లగా. లేచి ఫ్రిడ్జ్ లో కూర్చో. స్వామి నిదురపో ఫ్రిడ్జ్ ని నీడలో. అది ఆ పాట యొక్క అర్థం అదనమాట. నీ మది చల్లగా అంటే గుండె తీసి ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఓకే. ఓటు హక్కు ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత. ఓటు హక్కు చనిపోయిన తర్వాత ఇస్తారా? మరి వాళ్ళు వచ్చి ఎలా ఓటేస్తారు? దెయ్యాలాగొస్తారు. దెయ్యాలకి మాత్రం ఓటు హక్కు ఉండదా? ఉంటుంది. వాళ్ళకి వేరే సభలు ఉంటాయి, తెలియదా నీకు? వాళ్ళకి ఆ శ్మశానం ప్రెసిడెంట్ వీళ్ళు, సెక్రటరీ వీళ్ళు, మెయింటెనెన్స్ ఒకళ్ళు అలా ఇస్తూ ఉంటారు. దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. కాకపోతే మనలాగా వాళ్ళు డబ్బుల రూపంలో ఇవ్వరు. రక్తం, ఎముకలు, కళ్ళు ఇలా తీసుకుంటూ ఉంటారు మెయింటెనెన్స్. ఓకే. దాన్ని మళ్ళీ వాళ్ళ బ్యాంక్ లో వేసుకొని ఏటీఎంలో నుంచి డ్రా చేసుకుంటూ ఉంటారు. 2 లీటర్ల రక్తం అని నొక్కగానే అది వస్తుంది. మీకు ఎలా తెలుసు ఇవన్నీ? నేను కూడా అందులో సభ్యురాలినేగా. మీరు మేము అంతా ఒక్కటే. అయితే నా అసోసియేషన్ పేరు ఫిల్ఫిలా అసోసియేషన్. తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? యాసిడ్ రాసుకోవాలి. తల ఉండదు, తలనొప్పి ఉండదు. తేనెతో ఏం చేస్తారు? టైం అప్ అయింది. 4 రాంగ్, 40 పాయింట్లు. ఓకే ధనలక్ష్మి, రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి? రేట్ బాగా పెరిగినప్పుడు. కర్రీ గుజ్జుగా రావాలంటే ఏం చేస్తారు? బూడిద కలుపుతాను. శుభలేఖలు ఎందుకు రాస్తాం?
ఎందుకు రాస్తాను? ప్రేమ లేఖ. అన్నం ఉడికిన తర్వాత ఏం చేస్తారు? అన్నం ఉడికిన తర్వాత తొట్లో వేసేయాలి. మగవాళ్ళు అందంగా కనపడాలంటే ఏం చేయాలి? చీరలు కట్టుకోవాలి. ఓకే. బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి? రేట్ బాగా పెరిగినప్పుడు. బంగారం రేటు బాగా పెరిగినప్పుడు కొనుక్కుంటారంట వాళ్ళ ఫ్యామిలీలో. ఎంత బ్లాక్ మనీ ఉంటే అలా చేస్తూ ఉంటారు. అవును, నా పేరులోనే బ్లాక్ మనీ ఉంది, ధనలక్ష్మి. అవును. అమ్మో అమ్మో, మొన్ననే మన ప్రభుత్వం నల్లధనాన్ని బయట పెట్టండి అన్నారు. అందుకే నా పేరు బయట పెట్టాగా సుమా. పేరు బయట పెట్టారు. ధనం ఏది? ధనం కనెక్ట్ చేసుకున్నారు. అది అక్కడ ఉంది. ఈ 3 లక్షలా? ఇది ఫైనల్ లో. అమ్మా, గుంటూరు వాళ్ళు కొట్టేద్దామనే చాలా జిల్లాల వాళ్ళు రెడీగా ఉన్నారు మీతో పోటీకి. కర్రీ గుజ్జుగా రావాలంటే ఏం చేస్తారు? బూడిద కలుపుతాను. బాగా గుజ్జుగా రావాలంటే కర్రీలో బూడిద కలపండి. శుభలేఖలు ఎందుకు రాస్తారు? శుభలేఖలు, ప్రేమ లేఖ కోసం. రిలవెంట్ గా లేదండి అది, మరి డిస్టర్బింగ్ గా ఉంది ఆన్సర్. అన్నం ఉడికిన తర్వాత ఏం చేస్తారు? తొట్లో. తొట్లో వేయాలి. ఏ తొట్లో? పుడితి తొట్లో. పుడితి తొట్లో. బాగా ఉడకగానే. ఎవరికి? మా వారికి. మరి ఆయనకి పప్పు చారు అవన్నీ ఇప్పుడు వెరగొడ్లు ఉన్నాయి, మొత్తం కలుపుకొని తాగట్లా అన్ని మిక్స్డ్ ఫుడ్. ఓకే. మగవాళ్ళు అందంగా కనపడాలంటే ఏం చేయాలి? చీరలు కట్టుకోవాలి. ఇందాకేమో మీ వారికి కుడితిలో పెట్టారు. సుమా, డామినేషన్ పెరిగిపోయింది. చీరలకి ఇంకా మనం కట్టుకోవాలా, వాళ్ళు కట్టుకోవాలా? ఇప్పుడు ఒక పెళ్లికి మనం వెళ్తున్నాం అనుకో, మొగుడు పెళ్ళాలి ఇద్దరం కలిసి, ఆ గద్వాల చీర కట్టుకోక నేను కట్టుకుంటున్నా అంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అది వెరీ డిఫికల్ట్. నో, మగవాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. 4 రాంగు 40 పాయింట్లు. నాగమల్లిక, నన్ను ఏమైనా అడుగుతారా? నేనే అడిగానా? మా బాబు అడగమన్నాడండి, అడుగుతాను. అయ్యో, అది నెక్స్ట్ రౌండ్ లో అడుగుదాం. ఓకే, ఉంచండి దాన్ని. ఓకే మేడం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిమెంట్ తో ఏం చేస్తారు? కొంచెం టెన్స్ గా ఉంది. ఒక్క పాస్ అనండి. పాస్. అంతరిక్షంలోకి ఎలా వెళ్తారు? బస్ లో. ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి? కిడ్నాప్ చేయాలి. పోలీసులు ఏం చేస్తారు? డాన్స్ వేస్తారు. బొద్దింకల్ని చంపి ఏం చేస్తారు? తినేసేయాలి. ఇంటికి కాపలాగా ఏం పెంచుకుంటారు? పిల్లి. ఫస్ట్ ఏంటి అంత టెన్షన్ పడ్డారు మీరు? బాబుది అడిగారు కదా, అటు వెళ్ళిపోయాను. మనసటి వెళ్ళిపోయింది బాబు దగ్గరికి. అంతే. సిమెంట్ తో ఏం చేస్తారు? పాస్ చెప్పారు కదా, చెప్పలేదు. అంతరిక్షంలోకి ఎలా వెళ్తారు? బస్సులో వెళ్తారు ఇక్కడి నుంచి. ఎస్ మేడం. మీరు రాకెట్లు తయారు చేస్తేనే మేము పప్పు తయారు చేస్తున్నాం ఇంట్లో. మేము కూడా గొప్పే. ఎంత సైంటిస్ట్ అయినా ఇంటికి వచ్చి పప్పు తినాల్సిందే. ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి? కిడ్నాప్ చేయాలి. లక్ష్మీదేవుల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నారు ఈ మధ్య. కిడ్నాప్ చేసి ఏం చేస్తారు? కట్టేసి దేవుడి గదిలో రోజు పూజ చేస్తారు. అమ్మా, పోలీసులు ఏం చేస్తారు? డాన్స్. ఇది కరెక్ట్. బొద్దింకల్ని చంపి ఏం చేస్తారు? తినేసేయాలి. ఓకే. ఇంటికి కాపలాగా ఏం పెంచుకుంటాం? పిల్లి ఇంటికి వచ్చే వాళ్ళని, కొంచెం దొంగల్ని వాళ్ళని చూసుకుంటూ ఉంటుందా పిల్లి? అందుకనే పెంచుకుంటారా కాపలాగా? 4 రాంగ్ 40 పాయింట్లు. నాగమల్లిక. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ముగ్గురు ఇప్పటి వరకు 40-40-40తో ఉన్నారు. కల్పన సంగతి ఏంటో చూద్దాం. ఏం కల్పన, యు రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంట్లో చీమలుంటే ఏం చేయాలి? హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవాలి. పెళ్లి రోజు భర్తని ఏం అడుగుతారు? సిగ్గు, పాస్ చెప్పు. తనకి నాకు హ్యాండ్ షర్ట్ కొని పెట్టమని అడుగుతారు. జైలుకి ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్ళి డ్యూటీ చేస్తారు. గేమ్స్ లో ఓడిపోతే ఏం చేస్తారు? డాన్స్ వేస్తారు. పెరుగు ఏ కలర్ లో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటారు? నిద్ర వస్తే ఆకాశంలో పడుకుంటారు. ఓకే, టైమ్ అప్. ఇంట్లో చీమలుంటే ఏం చేయాలి? హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవాలి. ఇంట్లో చీమలుంటే హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటారంట. ఎందుకు? హ్యాండ్ బ్యాగ్ లో వేస్తూ మొత్తం తీసేసి బయట పెట్టేయడానికి. కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ బస్సుల్లో వాటిలో వెళ్ళేటప్పుడు కొంతమంది మగవాళ్ళు కాస్త అసభ్యంగా బిహేవ్ చేస్తుంటారు కదా, తీసి మెల్లిగా ఇట్లా షర్ట్ లాగి లోపలికేసి అంచేది. నెక్స్ట్, పెళ్లి రోజు భర్తను ఏం అడుగుతారంటే చాలా ఆలోచించింది చాలాసేపు. ఏంటి? ప్యాంట్ షర్ట్ కొని పెట్టమని అడుగుతారు. ఎందుకు? మా ఆయన చీర కట్టుకుంటారంటారు కాబట్టి. పెళ్లి రోజులో రివర్స్ అడుగుతారు. అవును. జైలుకి ఎందుకు వెళ్తారు? డ్యూటీ చేయటారు. డ్యూటీ కోసం కరెక్ట్ ఆన్సర్ ఇది. గేమ్స్ లో ఓడిపోతే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు. ఓకే, సో గేమ్స్ లో ఓడిపోతే బాగా డాన్స్ చేసి రావాలన్నమాట. పెరుగు ఏ కలర్ లో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అదేంటి మన ఇళ్లలో తెల్లగా ఉంది పెరుగు? మీ గుంటూరులో మీ ఇంట్లో ఎర్రగా ఉందా? గుంటూరు మిర్చి కదా సుమా, కొంచెం కారం పొడేసి కలిపి పెట్టి తోడు పెట్టేస్తాను. ఓకే. నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటారు అంటే ఆకాశంలో అనింది. అప్పటికి టైం అప్ అయిపోయింది. మీకు కూడా 4-40 పాయింట్లు. అరే రే, ప్రిలిమినరీ ఎపిసోడ్స్ లో ఇలా ఎప్పుడూ జరగలేదబ్బా. మేమందరం ఐక్యమవుతున్నాం సుమా. మీరందరూ మత్యం. ఓకే, సరే. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్.
మన నెక్స్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము 4 ఫేసెస్ చూపిస్తాం, అవి 4 గుర్తుపట్టాలి. ముందుగా కల్పన చూడండి. బి నయనతార, డి భూమిక, సి సి అయ్యో అమ్మాయి గుర్తు రావట్లేదు. ఏ సినిమాలో చేసింది? చాలా ఏదైనా ఒక్క సినిమా. ఏసీ తెలీదు ఫైనల్. ఏ అండ్ సి చెప్పలేదు, బి ఏమో నయనతార, డి ఏమో భూమిక అన్నారు. సరే మనం బి చూద్దాం. బి నయనతార కరెక్టా ధరణి? నయనతార కరెక్టేనా? కరెక్టే. నాగమల్లిక నయనతారేనండి. నయనతార, ధనలక్ష్మి నయనతారే. చూద్దాం అయితే బి. కరెక్ట్, నయనతార. ఇక డి చెప్పింది, డి భూమిక అనింది. ఏమంటారు ధరణి? తమన్నా. ధరణికి తమన్నా లాగా అనిపిస్తోంది. నాగమల్లికకి తమన్నా. తమన్నా. ధనలక్ష్మి తమన్నా. తమన్నాయేనా? నాకు ఎందుకో ఇది వేరే అక్కలాగా అనిపిస్తుంది. చూద్దాం. అక్క, మంచి లక్ష్మి. అక్క నువ్వు వచ్చిన ఎన్నిసార్లు వీళ్ళకి పాయింట్లు పోయాయి తెలుసా? సో అది మంచు లక్ష్మి, ఇది రాలే. ఇంకా ఏఎన్సి ఎలాగో మీరు చెప్పలేదు, మేం చెప్తాం. ఏ ఎవరు చెప్పండి? ధనలక్ష్మి. ఆసిన్. ఏ ఆసిన్. ఏ ఆసిన్. ధరణి. జ్యోతిక. నాకైతే ఏ జ్యోతిక అనిపిస్తోంది. జ్యోతిక. చూద్దాం. జ్యోతిక సూర్య వాళ్ళ ఆవిడ. ఇప్పుడు నెక్స్ట్ సి. సి కూడా చెప్పలేదు. సి ఎవరికైనా తెలుసా? శ్రేయ. శ్రేయ. నాగమల్లిక. శ్రేయ. ధనలక్ష్మి. నో. నాకు కూడా, నాకు సి శ్రేయ అనే అనిపిస్తోంది. చూద్దాం. మొత్తానికి ఒక విషయం అర్థమైంది, శృతి హాసన్ పక్క నుంచి నవ్వితే శ్రేయలాగా ఉంటుంది అని. ఎస్. మీకు ఒకటే కరెక్ట్, 10 పాయింట్లు. నాగమల్లిక చూడండి, వారేవా ఏమి ఫేస్. బి బాలకృష్ణ. డి మంచు మనోజ్. సి వచ్చి రామ్ చరణ్. ఏ వచ్చి నాగార్జున. ఫైనల్. ఓకే, ఏ నాగార్జున, బి బాలకృష్ణ, డి మంచు మనోజ్ అండ్ సి రామ్ చరణ్. రామ్ చరణ్. ఎస్. ఓకే, మనం కల్పన ఏ నాగార్జుననా? అవును మేడం. ఓకే. ధనలక్ష్మి. అవును సుమా. ధరణి. నాగార్జున. నాగార్జునేనా పక్కా? నాగార్జున. ప్రభాస్ కాదా? ఆడియన్స్ భయపెట్టకండి, చూద్దాం. ఆ కళ్ళజోడు బాగుంది నాగార్జున గారు, ఇది కొనుక్కోండి. బి బాలకృష్ణ. కల్పన కాదు. డౌటే. ధనలక్ష్మి. బాలకృష్ణ అయితే కాదు మేడం. కాదు. ధరణి. బాలకృష్ణ. బాలకృష్ణేనా? ఇది రజనీకాంత్ అను. రజనీకాంత్. మరి బాలకృష్ణ అన్నారు మీరు. చూద్దాం. బి. ఓకే, సో బి ఫర్ బాలకృష్ణ. ఇప్పుడు మనం డి కి వెళ్దాం. డి మంచు మనోజ్. కల్పన. మంచు మనోజే. ఓకే. ధనలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. ధరణి. మనోజ్ సుమా. మంచు మనోజే. నాగమల్లిక. మంచు మనోజ్. మంచు మనోజ్. ఆడియన్స్ వాళ్ళ అన్నయ్య మంచు విష్ణువా? చూద్దాం. డమాల్ అయిపోయింది ఇది. ఇక 4వది సి రామ్ చరణ్. రామ్ చరణ్ కరెక్టే సుమా. రామ్ చరణ్ కరెక్టే. రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే, సి చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు తీసుకోండి నాగమల్లిక. ఇప్పుడు అడగండి నాగమల్లిక, మీ అబ్బాయిలు ఏదో చెప్పి పంపించారు కదా టాస్క్, అడగండి. బాహుబలి 2 రిలీజ్ అయిందండి. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఓకే, నాకు తెలియకుండా అలా ఎలా జరిగింది? మీరు షూటింగ్ బిజీగా ఉన్నారు సుమా, మీకు తెలియలేదు. తెలియలేదు. అవును, సినిమా హాల్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సినిమా హాల్లో 60 సీట్లు మాత్రమే ఉన్నాయి. 500 మంది పీపుల్ వచ్చారు.
టికెట్లు కొనుక్కున్నారు, హ్యాపీగా సినిమా సింగిల్ షోలో చూసి వెళ్ళారు. ఎలా? నిజంగా నేను మీ పిల్లల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఇది పాత పొడుపు కథే అయినా దాన్ని బాహుబలికి అనువయించి మీరు అడిగారు చూసారు. ఐ లైక్ ఇట్. 60 సీట్లు అన్నారంటే 60 అనమాట, అంటే 500 అనమాట. 500 మంది వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. గుడ్ యా. ఇలా మనం ఎప్పటికప్పుడు దీన్నే అంటారు ద ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్ అని. పాత కథలే అయినా సరే కొత్తగా ప్రెజెంట్ చేస్తూ ఉండాలి మనం. ఓకే సరే, అయితే చూడండి ధనలక్ష్మి మీకే. ఏ మోహన్ బాబు, బి నేమ్ వెంకటేష్, సి ప్రభాస్, డి నాగ చైతన్య. ఫైనల్. ఏ మోహన్ బాబు, బి వెంకటేష్, సి ప్రభాస్, డి నాగ చైతన్య ఫైనల్ అన్నారు. ఫైనల్. మనం డి నాగ చైతన్యతో మొదలెడదాం. కల్పన, డి నాగ చైతన్యనా? కాదు సుమా. మరి ఎవరు? మంచు మనోజ్. మంచు మనోజ్. ఓ ఇందాకటి నుంచి వస్తూనే ఉన్నాడు. ధరణి, డి నాని. డి నాని. నాగమల్లిక, డి నాని. మీరేమో నాగ చైతన్య అన్నారు. చూద్దాం డి. నాని రాంగ్ ఆన్సర్. మీరు చెప్పిన నాగ చైతన్య కాదు. నాని వచ్చి నాకు జింతా చతా చేసేసిపోయిండు సుమా. చింతాక చతక్ చేసేసి పోయాడంట నాని. నాని వచ్చి సి ప్రభాస్ కదా. ఎవరు కల్పన? కాదు సుమా. మరి ఎవరు? రామ్ చరణ్. ధరణి. రామ్ చరణ్ సుమా. చూద్దాం. రామ్ చరణ్ కాదు, మీరు అనుకున్న ప్రభాస్ కాదు, అది రాణా. ఏ మోహన్ బాబు. ఇది కరెక్టేనా? నాగమల్లిక కరెక్టేనండి. మోహన్ బాబు. కరెక్టే సుమా. ధరణి. మోహన్ బాబు సుమా. చూద్దాం. కరెక్ట్, మోహన్ బాబు గారు. ఈ రోజు మంచు విష్ణు, మంచు లక్ష్మి అండ్ మోహన్ బాబు గారు ముగ్గురు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు వేరే వేరే వాళ్ళకి వచ్చారు. నెక్స్ట్ బి వెంకటేష్. కరెక్టా? నాగమల్లిక. వెంకటేష్. కరెక్టే సుమా. చూద్దాం. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. ఎనీవే దండం పెట్టారు కరెక్ట్ గా గుర్తుపట్టినందుకు. మీకు 20 పాయింట్లు. ధరణి, ఇప్పుడు నీ ఛాన్స్. చూడు బొమ్మలు. ఏ సూర్య, బి నితిన్, డి చిరంజీవి, సి నాగ చైతన్య. ఫైనల్. ఏ సూర్య. నాగమల్లిక మీ అభిప్రాయం ఏంటి? ఎస్ మేడం, సూర్య. ధనలక్ష్మి. సూర్య. సూర్య. ఏ చూద్దాం. సూర్యానా? సూర్య కరెక్ట్. ఇప్పుడు బి నితిన్. నాగమల్లిక. నితినే సుమా. ధనలక్ష్మి నితినే అనేస్తోంది. నితినే సుమా. నితినే. చూద్దాం. నితిన్ కరెక్ట్. సి నాగ చైతన్య. అది నాగ చైతన్యలా లేదే. నాగమల్లిక. నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య అయితే అస్సలు కాదబ్బా. నాగ చైతన్యాల. నాగ చైతన్యనా? అవును సుమా. ఆహా, సి నాగ చైతన్య కాదు. నాకు ఇంకెవరిలాగోనూ అనిపిస్తున్నారు. నాగ చైతన్య. చూద్దాం. జగపతి బాబు గారు. మా మమ్మీ ఫేవరెట్ హీరో. నువ్వు గుర్తుపట్టలేదుగా, ఇంటికెళ్ళు, అన్నం పెట్టదు నీకు. డి చిరంజీవి గారు కదా. ధనలక్ష్మి ఎనీ డౌట్? చిరంజీవి సుమా. నాగమల్లిక. చిరంజీవి. కల్పన. చిరంజీవి. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే -10 అవుతుంది అండ్ ఆ పాయింట్లు ఎవరికైనా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. బజర్ నొక్కిన తర్వాత కూడా 10 సెకండ్ల లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. ఇవాళ మీకు బస్సు వస్తోంది, బస్సుని పట్టుకోండి గట్టిగా. ఓకే డ్రైవర్, రైట్ పోనీ. బస్సు వెళ్ళిపోయిందా? నాగమల్లిక. జీన్స్. జీన్సా? మా షో జీన్సా? అవునా? ఏ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? జీన్సా? జీన్సా? ఎవరు చూడలేదు, ఆవిడ మాత్రం ఎట్లా చూసింది? చూద్దాం.
జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళాం. సారీ అమ్మా, -10. గోవిందా గోవిందా. మరి ఈ 10 మీరు ఎవరికైనా ఇచ్చుకోవాలి. ఎవరికి ఇస్తారు? ప్లీజ్ నాకు ఇలా రండి, ఇలా రండి. నాగమల్లిక సెంటర్కి రండి. నేను ఒక టాస్క్ ఇస్తాను, అది చేస్తే వాళ్ళకి ఇస్తాను. ఓకే. కప్పలా ఎగరాలి. కప్పలాగా ఎగరాలా? సరే అయితే కమాన్, కప్పలా ఎగరండి. మీ ఇష్టం. కప్ప ఎలా ఎగిరితే అలాగే నించున్న కప్ప అయినా పర్వాలేదు మాకు. అయ్యి బాగా ఎగిరింది ఇప్పుడు నిజంగానే. కప్ప మీకు ఏమవుతుంది? నా పేర్లో ఉంది కొంచెం. వెరీ గుడ్. ఈవిడికి ఏమిస్తారు టాస్క్? పాట పాడాలి. పాట పాడాలి. ఓకే, పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. Stop it. ఇప్పుడు ఇదే బాగా నవ్వుతూ పాడాలని చెప్పండి. బాగా పెద్దగా నవ్వుతూ పాడాలి ఇదే పాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఆపకూడదు, ఆపితే బాగుంటారు. జయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కానీ ఈవిడ నవ్వుతూ పాడుతుంటే గమకాలు పలుకు. ఆవిడికి మిగిలిపోయింది టాస్క్. మీరు ఇక్కడ నిలబడండి. ఎవరు టచ్ చేశారో కరెక్ట్ గా మీ హెడ్ మీద చెప్తే మీకు 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకేనా? రెడీయా? ఎవరు టచ్ చేశారో చెప్పాలి. అందరు చేతులు దగ్గర దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు టచ్ చేయండి. గట్టిగా కొట్టద్దు. ఏ విగ్గుడిపోతుందా? ఎవరు టచ్ చేశారు? సుమా. కాదు, నేను కాదు, నేను కాదు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాం. ఇందాక టచ్ చేసింది ధరణి. మళ్ళీ అటు తిరిగుండు, కళ్ళు మూసుకో. ఎవరు టచ్ చేశారో చెప్తే కరెక్ట్ గా పాయింట్లు ఇస్తాం. ముగ్గురు కలిసి టచ్ చేశారు సుమా. లేదు, ఒక్కటే ఫింగర్ తగిలింది. నాకు గట్టిగా హెడ్ తగిలింది. అది ఎవరు? కాదు, ధరణి. సరే ఇంకొక ఛాన్స్. కమాన్. కొట్టి కూడా పాయింట్లు అయిపోతే నో నో. లేదు, ఈసారి ఇస్తాం, నిజంగా ఇస్తాం. అటు తిరుగు. సుమా ఇటు కొట్టేది అటు కళ్ళు ఎందుకు ముయ్యడం? అక్కడ ఉండు. ఓకే, ఎవరు కొట్టారో చెప్తే పాయింట్లు ఇస్తాం. ఇప్పుడు మాత్రం కన్ఫామ్ గా సుమా. సుమానే, ఇది పక్కా. ఎలా చెప్తున్నావు అంత పక్కాగా? నీ స్పర్శ నాకు తెలిసింది. అబ్బా! నేనే కొట్టా, కానీ ఫస్ట్ కొట్టింది కరెక్ట్ గా చెప్తే ఇచ్చుండేవాళ్ళం. కాబట్టి వెళ్ళిపో. ఎవరికి ఇస్తారు 10? ఇద్దరు చేశారు, తను చేయలేకపోయింది కాబట్టి ఇద్దరికి చెరిసగం. అలా చెరసగాలు లేవు మన దగ్గర. మన దగ్గర మొత్తం 10 ఇవ్వాలి. సరే అయితే యాపిల్ కాదుగా, తినకే ఇచ్చేస్తాను. ఎవరికి? కల్పనకి. కల్పనకి 10. కష్టపడి కొట్టించుకుని ఏంటి సుమా నాకు మార్కులు రాకుండా చేసా లాస్ట్ కి. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఓ మై గాడ్, ఓ మై గాడ్. చంటి నువ్వు పట్టావు, చాలా మందికి తెలుసా అసలు? అవును సుమా, అవును. ప్రాక్టీస్ చేస్తా, రేపు నువ్వు వెళ్తున్నావు. ఓ మై గాడ్. అలా నాగమల్లిక మొత్తానికి కల్పనకి పాయింట్లు ఇచ్చేసింది. ఇప్పుడు అందరికి 60-60, ఒక ధరణికి తప్ప. ఏం ధరణి, ట్రై చేయి. నో. డ్రైవర్ రైట్. ధరణి, రెంట చింతల. ఎక్కడుంటుంది ఇది? మా ఊరే సుమా. ఇది మీ ఊరా? ఆ, చెప్పలేదే మరి. బస్సు మీ వైపు వెళ్తుంది, ఎక్కుతారా? సుమాన్ కూడా ఎక్కిద్దాం దాంట్లో. చూద్దాం. రెంట చింతల కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ బస్ రైట్. ధరణి, ఏక్ నిరంజన్. అదేంటి నీ స్కోర్ తగ్గుతుంది అనుకుంటే నువ్వు పెంచుకుంటూ వెళ్తున్నావు. ఇది కరెక్టా నాగమల్లిక? కరెక్ట్ అండి, ఏక్ నిరంజన్. ధనలక్ష్మి, ఏక్ నిరంజన్. కల్పన కరెక్టే. అయితే ఇంకేం చూద్దాం.
వెరీ గుడ్ ధరణి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బస్ వచ్చేస్తుంది. రైట్ రైట్. వన్. సీతారామపురం. సీతారామపురం కరెక్ట్ అనుకుంటున్నారా? సీతారామపురం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్. రాసుకోరా సాంబా, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. రాసుకోరా సాంబా రూల్స్ ఏంటంటే ఒక డైలాగ్ వినిపిస్తాం, తర్వాత క్వశ్చన్స్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఆన్సర్లు బయటకి చెప్తే -10 అయిపోతుంది. జాగ్రత్త. డైలాగ్. హే ఓల్డ్ మ్యాన్, ఆ టోపీ ఏంటి పెట్టెలు పట్టేవాళ్ళగా? నువ్వేంటి పెట్టెలు దొరలాగా? అయినా ఈ గేమ్ ఏంటి? ఇంత పెద్ద గ్రౌండ్ లో ఇంత చిన్న బాల్ కొట్టడం, మళ్ళీ బళ్ళు వేసుకుని దాన్ని ఎతకడం, బోర్ కొట్టట్లే? ఓల్డ్ యాటిట్యూడ్. ఓకే, క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ధరణి. ప్రభాస్. ప్రభాస్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇదే డైలాగ్ కి సంబంధించి. రెడీ? హీరో చెప్పిన డైలాగ్ ప్రకారం వాళ్ళది ఏ యాటిట్యూడ్? ధరణి. ఓల్డ్ యాటిట్యూడ్. ఓల్డ్ యాటిట్యూడ్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. హే ఓల్డ్ కల్పన, ఏంటి కల్పన అది అసలు? ఆ? నువ్వేంటి? ఆ జడేంటి? నువ్వేంటి ధనలక్ష్మి? వాట్ ఇస్ దిస్ చేంజ్ యా? ఇంకా ఈ పట్టు చీరలతో స్టార్ మహిళ ఏంటి? కమాన్, నెక్స్ట్ టైం నుంచి అందరూ నైటీలు వేసుకొని రండి. ఓల్డ్ యాటిట్యూడ్, ఐ డోంట్ లైక్ ఇట్. కంఫర్టబుల్ గా ఆడదాం మనం నెక్స్ట్ టైం నుంచి. ఓకే ఓకే ఓకే. కల్పన డైలాగ్ చెప్పండి. ఏ ఓల్డ్ మ్యాన్, ఆ టోపీ ఏంటి పెట్టెల ధరలాగా? ఇంత చిన్న గ్రౌండ్ లో అంత చిన్న బంతిని వెతకడం ఏంటి? ఓకే ధనలక్ష్మి. హోల్డ్ మ్యాన్, ఇంత పెద్ద గ్రౌండ్ లో అంత చిన్న బాల్ ఏంటి? నన్ను వెతకాలి కానీ ఇంత లావును పెట్టుకొని చిన్న బాల్ వెతకటం ఏంది? ఏంటి ఆ హెయిర్ స్టైల్ ఏంటి సుమా? పిట్టలు కొట్టేవాడి లాగా నాలాగా చక్కగా ఇగ్గేసుకోవచ్చుగా. అందులో అయితే పిట్టలు చక్కగా గుళ్ళు పెట్టుకోవచ్చు. చెప్పండి నాగమల్లిక. ఏ ఓల్డ్ సుమా, ఏంటి ఆ చీర ఏంటి, ఆ జడేంటి, ఆ గాజులేంటి? ట్రెండ్ మారింది, న్యూగా పంచ కట్టుకొని రావచ్చు కదా. ట్రై చేస్తా. ఓకే ధరణి. హే ఓల్డ్ ఉమెన్, ఆ జడేంటి, నువ్వేంటి, ఆ గాజులేంటి, ఈ షో ఏంటి, నీ డ్రెస్సింగ్ ఏంటి? ఇంత మోడర్న్ గా స్టార్ మహిళ రెడీ అయ్యి వస్తే నువ్వేంటో పిట్టలు కొట్టే దొరలాగా, పిట్టలు పట్టే ధరలాగా వచ్చావు. అక్క నేను పోతున్నా. ఓకే అక్క, ట్రై చేస్తా. రేపటి నుంచి మినీ స్కర్ట్స్ వేసుకొని వస్తా. ఓకేనా? ఓకే నెక్స్ట్ డైలాగ్. నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పిలచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేం. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు. క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? కల్పన. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలో? కల్పన. పెదరాయుడు. కాదు, పాస్ట్ నాగమల్లిక. పాస్ చేసేసాము. ధనలక్ష్మి. పాస్. ధరణి. రాయలసీమ రామన్న చౌదరి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నేను చెప్తాను విను. గాలి దేవుడు, మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీళ్లు దేవుడు, మనం తాగకపోతే చచ్చిపోతాం. భూమి దేవుడు, మనకి తిండి లేకపోతే మనం చచ్చిపోతాం. మనల్ని అల్లారు ముద్దుగా పెంచేటువంటి అమ్మా నాన్న దేవుళ్ళు, మనకి చదువు నేర్పించేటువంటి గురువులు దేవుళ్ళు, మనకి అండగా దండగా ఉండేటువంటి మన స్నేహితులు దేవుళ్ళు, మనల్ని ఎంతో హాయిగా చూసుకునేటువంటి మన భార్య దేవుళ్ళు, మన్ని పీల్చుకు తినేటువంటి మన పిల్లలు దేవుళ్ళు, ఒక్కరోజైనా పని మానకుండా వచ్చేటువంటి మన పని వాళ్ళు దేవుళ్ళు. మెయిన్ గా వాళ్ళే. అమ్మా రండమ్మా, పనికి రండమ్మా, మానేకండమ్మా దేవుళ్ళు. మెయిన్ గా ఇప్పుడు మన దేవుళ్ళు ఎవరంటే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు. ఓకే, సో ఈ డైలాగ్ ఇప్పుడు అందరూ చెప్తారు మీ స్టైల్లో. స్టార్ట్ విత్ ధరణి. మనం పీల్చే గాలి దేవుడు, మనం తాగే నీరు దేవత,
మనకి అన్నం పెట్టే భూదేవి నేనే దేవత. తర్వాత మన అమ్మా నాన్న, వాళ్ళు లేకపోతే మన లైఫే లేదు, వాళ్ళు దేవుళ్ళు. తర్వాత మనల్ని బాగా చూసుకునే భర్త దేవుడు. నన్ను ఈ షోకి పంపించిన మీ అత్తమామ మా అత్తయ్య మామయ్య. బిస్కెట్ అయ్యి బాగా లేదు సుమా, ప్రామిస్, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసింది. వాళ్ళు దేవుళ్ళు. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టకుండా చక్కగా బయట ఉన్న మా పాప దేవత. అయిపోయింది, ఇంకెవరిని పొగడకెళ్ళు. మా ఇంటికి పనిచేయడానికి వచ్చే జ్యోతి జ్యోతి దేవదేవత. దేవదేవత, అందరి మించిన దేవత జ్యోతి. జ్యోతి రామ్మ. ఏం జ్యోతి, నిన్న అంట్లు కడక్కుండా వెళ్ళిపోయావు? స్టార్ట్. మనం పీల్చే గాలి దేవత దేవుళ్ళు. అందుకే మగవాళ్ళు ఎక్కువ పిలుస్తున్నారు గాలి. మనం తాగే నీరు దేవుళ్ళు. అందుకే సోడా కలపకుండా తాగుతున్నారు. మనం పండించే నేల తల్లి బంగారం. బంగారం. నన్ను ప్రేమగా చూసుకునే మా తల్లిదండ్రులకి ప్రణామం కాదు ప్రమాణం. ఓకే, వెళ్ళండి. ధనలక్ష్మి. మనం పీల్చే గాలి దేవుడు, నీరు దేవుళ్ళు, గాలి భూదేవత దేవత, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవత, నన్ను ఈ షోకు తీసుకొచ్చిన సుమా గారు దేవుడు. నేను ఈ షోకి తీసుకొచ్చానా మిమ్మల్ని? ఏ ఆటోలోనే వచ్చి ఉంటారు మీరు. ఓకే, మన నెక్స్ట్ డైలాగ్ విందాం. పెన్నుతో చచ్చే బచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు, ముచ్చు మొహం చచ్చు వెదవా. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చెమటలు దుడుచుకుంటున్నావా? ఫైల్ నా దగ్గర ఉందరా. ఆడపిల్ల దగ్గర చూపెట్టం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే ఒక అబ్బకు పుట్టిన వాడైతే రారా నా ఇంటికి, లేదా చెప్పు, చౌరాస్తాలో గిరిగీసి ఫైల్ అక్కడ పెడతాను. ఎనీ సెంటర్. క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? కల్పన. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం హీరో ఫైల్ ని గిరిగీసి ఎక్కడ పెడతానన్నాడు? నాగమల్లిక. మా ఇంట్లో. మీ ఇంట్లో? అదే వాళ్ళ వాళ్ళ ఇంట్లో. లేదు, మీ ఇంట్లో. రాంగ్ ఆన్సర్. ధనలక్ష్మి. పక్కింట్లో. పాసెట్టు ఎదురింట్లో. ధరణి. ఏ ఇంట్లో తెలియదు. కల్పన. సరే, నేను ఒక క్లూ ఇస్తాను, బజర్ నొక్కొచ్చు ఎవరైనా. 4 రోడ్లు కలిసేటువంటి ఆ ప్లేసు. కల్పన. జంక్షన్ లో కాదు. నాగమల్లిక. చౌరస్తా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. పెన్నుతో చచ్చేవాడివి, నీకు బుల్లెట్లు ఎందుకురా? ముచ్చు మొహం చచ్చు ఎదవా. ఆశ ఫైల్ ఎక్కడుందో ఆడపిల్లల్ని బెదిరించి అడగడం కాదురా. నీకు దమ్ముంటే, నువ్వు మొలతాడు కట్టుంటే, నీకు మీసాలే గనక ఉండుంటే రారా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఓకే, ధరణి చెప్పు. పెన్నుతో చచ్చేవాడివి, బుల్లెట్లు ఎందుకురా నీకు, ముచ్చుమొహం చచ్చు వెదవా. ఆడపిల్లలపై కాదురా నీ ప్రతాపం, రారా నా ఇంటికి. నట్టింటికి? నా నట్టింటికి. నీకంత దమ్ము లేకపోతే చౌరస్తారా, గిరిగీసి గిరిలో పెడతా. బా. కల్పన. పెన్నుతో చచ్చేవాడికి నీకు బుల్లెట్లు ఎందుకురా, ముచ్చు మొహం చచ్చు మొహం వాడ, ఆడపిల్లలను బెదిరించడం కాదురా, స్టార్ మహిళ చూసుకుందాం. ఓకే, ధనలక్ష్మి. పెన్నుతో తెచ్చేవాడికి బుల్లెట్ ఎందుకురా నీకు, పుచ్చిపోయిన సచ్చు మొహమా. ఆడపిల్లల్ని బెదిరించడం కాదురా. ఆడపిల్లల్ని బెదిరించడం కాదురా, దమ్ముంటే మా ఇంటికి రారా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపము. నాగమల్లిక. పెన్నుతో చచ్చిపోయేవాడివి, బుల్లెట్లు ఎందుకురా నీకు దండగా, చచ్చుమొహం పుచ్చు ఎదవా. పుచ్చుమొహం చచ్చు ఎదవా. చౌరస్తాలో గిరిగీసి నీ అంత చూస్తా. ఓకే, నెక్స్ట్ డైలాగ్. కడప కలిసొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ధరణి. నాగార్జున. కరెక్ట్, 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీరో చెప్పిన డైలాగ్ లో ఒక ఊరి పేరు చెప్పాడు, ఆ ఊరి పేరు ఏమిటి? కడప. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కడప కలిసొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ. కమాన్, ఇప్పుడు మీరే చెప్పండి. ఇక్కడ రండి. డైలాగ్ కడప కలిసొస్తే చెరుగ్గడ,
లేకపోతే రగడ, అంతే సింపుల్. కడప కలిసి వస్తే చెరుగ్గడ లేకపోతే రగడ. కడప కలిసొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ. కట్లెట్టా? కడప కలిసొస్తే చెరుగ్గడ లేకపోతే రగడ. మధ్యలో ఫ్లూట్ వాయించారేంటి? కత్తి సుమా. కట్టా, సారీ. కడప కలిసొస్తే చెరుగ్గడ లేదంటే రగడ. ఫుడ్ కలిసొస్తే చెరుగ్గడ లేదంటే గడిబిడ. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. రండి ధరణి. ఓకే, కల్పన రండి. మీరిద్దరు రండి, ఇద్దరికి టై అయి ఉంది. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గుంటూరు వాళ్ళల్లో ఎవరు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్తున్నారు? చిత్తగా బాధేటువంటి ఒక గేమ్ రెడీ చేశాం మేము ఇవాళ. మీరు ఒక టొమాటో తీసుకోండి, దాన్ని ఇక్కడ పెట్టండి, కసిగా చూడండి, కసిగా ఆడండి. కసి లేదనుకునే వాళ్ళు వెళ్ళిపోండి, మీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, చాలు. ఇప్పుడు దీన్ని మీరు పగలగొట్టాలి మీ తల్లతో. తమ్ముడులో పవన్ కళ్యాణ్ని, చార్మేళలో సుమాని తలుచుకొని ఆడండి. రెడీ, 1 2. ఇంత ప్రిపరేషన్ ఎందుకంటే నాకు భయం వేస్తుంది. రెడీ, 1 2. అందుకే పండిన టమాటో తీసుకోవడం బెటర్. తగిలింది. ఈ గేమ్ నచ్చింది, బాగుంది. టేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆఖరిసరిగా మీరందరూ మీ పళ్ళను ఒకసారి చూసుకోండి. ఈ గేమ్ తర్వాత ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఇది గేమ్. 1 2 3 గో. చితక చితక. ఎస్, కమ్ ఆన్. పప్పు పాడవుతుందని ఆలోచించొద్దు. పళ్ళు పోతే పోయాయి, పాయింట్లు వస్తాయి. కమ్ ఆన్. టమాటోలు మంచి డీటాన్ ప్యాక్ గా వాడుకోవచ్చు. ఎండలో బాగా తిరిగేసి వచ్చిన తర్వాత కాస్త టమాటో రసం మొహానికి రాసుకుంటే ఆ నలుపు పోతుందంట. పక్కింటి వరకు వెళ్ళిపోతుంది. లీడ్ లోకి వచ్చేస్తాం ధనలక్ష్మి. ఈ లెక్కన ఇక్కడ బాటిల్ సరిపోయేలా లేవు, టమాటోలు సరిపోయేలా లేవు. కరాటే, కుంఫు. రేపటి నుంచి టమాటో పప్పు పెట్టేటప్పుడు అనవసరంగా కత్తి తీసుకొని పోయడాలు అవి చేయొద్దు. ఇలా ఒక్కసారి తలతో పగలగొట్టి పెట్టేసుకోండి. ట్వంటీ సెకండ్స్ మోర్. కొంచెం టమాటో జ్యూస్ కూడా తాగుతున్నారు మధ్యలో. టైమ్ అప్. వావ్, ధనలక్ష్మి సూపర్ గా ఆడింది. 1 2 3 4 5 6 7 8 9 10 100 పాయింట్లు. ధనలక్ష్మి లీడ్ లోకి వచ్చింది. One, two, three, go. అది అబ్బా, ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో టమాటో జ్యూసు.
ఏమండి మేము టొమాటోనే పగలగొట్టమన్నాం, తల కాదు. యువతలో పెట్టండి. తీసుకురండి. అక్కడ నుంచి కాదు, అవతల తీసుకురండి. పెట్టండి పెట్టండి, నోటితో పెట్టండి, తొందరగా టైం అయిపోతుంది. నోటితో తీసి ఇక్కడ పెట్టండి. దీన్ని తీయండి తీయండి. ఇక్కడ పెట్టమ్మా, ఇక్కడ పెట్టు. ఓరి అయ్యో నాగవల్లి, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టది. అక్కడ పెట్టు. ఇది జరుపు, జరుపు జరిపి సెంటర్ లో పెట్టు. అమ్మయ్యా పో. పగల్లే పగల్లా. అది పగిలింది. 10 seconds more. Time up. ఈ లాస్ట్ ఒకటి టైం అయిన తర్వాత పెట్టారు. 1 2 3 4 5 6 60 పాయింట్. One, 2, 3, go. లీడ్ లో ఉన్నావు ధరణి. క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళాలంటే ఈ గేమ్ లో విన్ అవ్వాలి. ముందరుండే టమాటాలు కింద పడేయండి. కోసేయండి. ముందరుండే టమాటాలు తోసేయి కిందకి తోసేయి. అబ్బా ఏం చేస్తూ ఉండేదాన్ని అంతకుముందు? ఇదేనా? ఇంత ఫోర్స్ ఉందేంటి అసలు? ఒక బాదుడికి టమాటో 4 ముక్కలు అవుతోంది. ఆహా, రోటి పచ్చడి చేయాలంటే ఇవిడి తీసుకెళ్దాం ఇంటికి. రోల్ అక్కర్లేదు, ఇవిడి తల చాలు. 30 seconds more. చిత్తగా బాదడం అంటే ఇదే. చింతక చిత్త చిత్త. పక్క ఛానల్స్ లో కూడా పడాలంతే టమాటో జ్యూస్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. వావ్, 100 పాయింట్లు. అండ్ సూపర్ గా చిత్తకబాదేవు తెలుసా అసలు. బాగుంది అసలు. టొమాటో ఆర్ట్ అంటే ఇదే. ధరణి లీడ్ లో ఉంది. ధరణి స్కోర్ దాటేసి విన్ అవ్వాలంటే కల్పన మీ టార్గెట్ 150 అంటే 15 బాటిల్. రెడీ? 1 2 3 గో. టేబుల్ తో కూడా మీరేమైనా చంద్రముఖ్య? అయ్యో మిగిలింది కానీ ఆ టొమాటోలో జ్యూస్ లేదు. పగల్లా, అది పగల్లా, అది పగల్లా. కట్టగలరండి మీరు 15. మీరు ఆడేటువంటి టీవీ చూస్తుంటే. ఎస్, కమాన్, యూ క్యాన్. ఎనిమిది, 9,
10. టైమ్ అప్. అబ్బా బాగా ఆడారు. 1 2 3 4 5 6 7 8 9 10. 100. ప్రిలిమినరీ ఎపిసోడ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి గుంటూరు నుంచి వెళ్తున్న మరో పార్టిసిపెంట్ ధరణి. ప్రతి చోట నాకే స్వాగతం, అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం, సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం. Dance to the rhythm now. 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 ఓకే, సో ఇవాల్టి సూపర్ స్టార్ మేళ ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం ఇంకో జిల్లా నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ తో. ఓన్లీ ఆన్ ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మేళ. బై బై.